హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మటన్ పలావ్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన 1 కేజీ మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లో పెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూన్ ఏమో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేస్తున్నానండి. నేను గరం మసాలా ఎప్పుడు బయటిది వాడను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు 2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది మటన్ పలావ్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 2 కప్పు పెరిగేస్తున్నాను. 2 కప్ పెరుగు పెడుతున్నానండి. 2 కప్ వేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న పుదీనా వేస్తున్నాను. అలాగే శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర 2 వేస్తున్నాను. ఒక లెమన్ చెక్క వేస్తున్నాను. ఒక లెమన్ చెక్క పిండుతున్నాను అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మటన్ బాగా కలుపుకోవాలి. మసాలా మటన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ మటన్ పలావ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. మీరు ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో తినలేరు ఈ టేస్ట్ అయితే. ఇంట్లోనే చక్కగా చేసుకొని తినవచ్చు. మటను బాగా మటన్ కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. చూసారా, బాగా కలిపేసాను. పైనుంచి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 టమాటా, 6 మిర్చి, 1 ఆనియన్ కట్ చేసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు విజిల్ కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో 4 to 6 టేబుల్స్ ఆయిల్ పెడుతున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మరీ ఎక్కువ కాదు, మీడియంలో. ఆయిల్ వేడిన తర్వాత మిర్చి, ఆనియన్స్ కట్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికేమో ఫ్రైడ్ ఆనియన్ అవసరం లేదు, అందుకే ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీ మసాలా అన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఆలుకలు, ఇవన్నీ బిర్యానీ మసాలా అన్నమాట. ఇవి కూడా వేసుకోవాలి అందులో. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఈ మసాలా కూడా, బిర్యానీ మసాలా కూడా వేసేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బిర్యానీ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గుడ్ స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న కేజీ మటన్ మసాలా అన్నీ వేసుకొని ఆ మటన్ ఇందులో వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మటన్ కూడా
ఇందులో వేసేసుకుందాం. ఇది నానబెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకుందాము. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి మటను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ని ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ ఉడికించుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ ఉడికించుకుందాము. ఆటోమేటిక్గా లోపల వాటర్ జ్యూసీగా వచ్చేస్తుంది. వాటర్ ఏం వేసుకునే అవసరం లేదు. చూసారా, వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ని. మటన్ కదా చాలా ఫాస్ట్గా ఉడకదు అనమాట, టైం పడుతుంది. ఇలా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని బాగా ఉడికించుకోవాలి. వాటర్ కూడా బాగా జ్యూసీగా లోపల వచ్చేస్తుంది అనమాట. ఇలా 10-15 నిమిషాలు అలా ఉడికించుకోవాలి మటన్ని. చూసారా, వాటర్ బాగా వచ్చి బాగా మెత్తగా ఉడికిపోతుంది మటన్ కూడా. ఉడికే కొద్దీ కొంచెం వాటర్ జ్యూసీగా లోపల వచ్చేస్తుంది. నేను వాటర్ పోసుకోలేదండి, దాంట్లోనే వచ్చే వాటర్ ఇది, కర్రీలో వచ్చిన వాటర్ ఇది. ఇలా బాగా మటన్ సరిగా ఉడికిన తర్వాత మనం ఇందాక 4 టమాటా కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా వేసేద్దాం. మటన్ లోపల మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మటన్ ఉడికించుకొని ఇప్పుడు టమాటా కట్ చేసుకుని టమాటా కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా మటన్ మొత్తం బాగా కలుపుకొని క్యాప్ వేసుకుందామండి. విజిల్ కుక్కర్ క్యాప్ వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇందులో వాటర్ ఏమి వేసుకోవట్లేదు నేను. సాల్ట్ వేసి టమాటాలు వేసి సాల్ట్ వేసి కలిపేసి క్యాప్ పెట్టేసాను. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. విజిల్ వచ్చినంత వరకు గ్యాస్ కట్ చేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత క్యాప్ ఓపెన్ చేయాలి. అప్పుడే వేడివేడిగా క్యాప్ ఓపెన్ చేయకూడదు. చూసారా, నేనేం వాటర్ పోసుకోలేదు, అందులోనే చక్కగా వాటర్ చారులాగా బయటకు వచ్చేస్తుంది. చాలా మెత్తగా మటన్ ఉడికిపోయాయి అన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. 2 విజిల్ మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మళ్ళీ వెలిగించుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు 1/2 అవర్ నేను 3 గ్లాస్ రైస్ని వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకున్నాను. 1/2 అవర్ నానబెట్టుకున్నానండి నేను రైస్ని. 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా పోసుకోవాలి. మెత్తగా ఉడికిపోయాయి మటన్ చూడండి. ఇప్పుడు ఇందులోనే రైస్ వేసేస్తున్నాను. 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ కూడా పెట్టేస్తున్నాను. 3 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. విజిల్ కుక్కర్లో 3 గ్లాస్ రైస్ ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టిన రైస్ని మొత్తం కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరి అడుగంటుకుంటుంది, చెక్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం చెక్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని వాటర్ తీసుకోవాలి. 3 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్లో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. బాగా రైస్ కూడా బాగా పట్టేసుకుంది, లోపల బాగా కలిసిపోయింది, అడుగంటుకుంటుంది. అందుకే వాటర్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాస్ రైస్ని 4 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. విజిల్ కుక్కర్ కదా, ఎక్కువ వాటర్ పట్టదు, సరిపోతుంది. 3 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ సరిపోద్ది. అదే రైస్ కుక్కర్కి అయితే 3 గ్లాస్ వాటర్కి 6 గ్లాస్ వాటర్ పడుతుంది అనమాట. దీనికి అవసరం లేదు, 4 గ్లాస్ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి కలిపేసి క్యాప్ పెట్టేస్తున్నాను నేను. వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని
క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత చాలండి. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చేది అన్నం మొత్తం కింద మాడిపోతుంది, చూసుకోండి జాగ్రత్తగా. మీరు విజిల్ కుక్కర్లో అయితే 2 విజిల్ చాలు. రైస్ కుక్కర్లో అయితే అది ఆటోమేటిక్గా అయిపోద్ది కదా. రైస్ కుక్కర్లో అయితే ఏ క్వాంటిటీగా వేసుకుంటారు రోజు అదే క్వాంటిటీగా వేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఇప్పుడు 2 విజిల్ వచ్చేసింది. 10-15 నిమిషాల తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేయాలి. అప్పుడే విడివిడిగా ఆ క్యాప్ ఓపెన్ చేయకూడదు. చూసారా, ఈ విధంగా మంచిగా మటన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఎడుంపుల గిన్నె తీసుకొని దాంట్లో బోల్తా పెట్టేసుకుందాం కుక్కర్ని. ఇలా బోల్తా పెట్టేస్తే రైస్ మొత్తం లోపలికి వచ్చేస్తుంది. చూసారా, రైస్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ విధంగా మటన్ పలావ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా ఎంత టేస్ట్ అయినా మటన్ పలావ్ రెడీ అయిపోతుంది మనకు. పైనుంచి కొత్తిమీర సర్వ్ చేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుందండి, మాటలతో చెప్పలేని టేస్ట్ కానీ స్మెల్ కానీ అంత బాగుంటుంది. అందరు ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా కాకుండా మరి కంకుగా కాకుండా మీడియంగా చాలా బాగా ఉడికిపోయింది రైస్. ఎంత బాగుందంటే మాటలతో చెప్పలేను. మన హోటల్లో అయితే ఇంత క్వాంటిటీ తినగలము. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనందరూ ఫ్యామిలీ అంతా ఎంత కావాలంటే అంత తినవచ్చు. హ్యాపీగా 2 టైమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ మటన్ పులావ్ టేస్ట్ నేను మాటలతో చెప్పలేను మీకు. ఒకసారి మీరు ఈ స్టైల్లో చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అని చెప్తారు. మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే ఏంటండి ఇలా ఫాలో అవ్వండి, ఒకసారి చేసుకోండి. నచ్చటం కాదు, పిచ్చికి మీకు. ఈ మటన్ పలావ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. అన్ని మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఏ హోటల్లో ఏ రెస్టారెంట్స్లో కూడా మీరు ఈ టేస్ట్ తినలేరు, చూడగలుగుతారేమో ఫ్లేవర్, కానీ టేస్ట్ అయితే తినలేరు. ఇంత బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఫాలో అవ్వండి, కరెక్ట్గా వీడియోలో ఉన్నది ఫాలో అవ్వండి, చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేనైతే మాటలతో చెప్పలేను, అంత బాగుంటుంది అనమాట. చూసారా, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే అంత రైస్. మటన్ చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎందుకంటే 2 టైమ్స్ ఫస్ట్లో కర్రీలో ఉడికించుకున్నాం, ఇంకో 2 విజిల్ కర్రీలో ఉడికించుకున్నాం, 2 విజిల్ ఏమో రైస్లో ఉడికించుకున్నాం. మటన్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఎంతో టేస్ట్ అయిన మటన్ పలావ్ రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఈ రైస్ని క్యారెట్, టమాటా అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుందాము. సూపర్ ఉంటుందండి. అసలు లెమన్ వేసుకొని తినాలి ఈ పలావ్ని. ఆటలు చెప్పలేను, నేను అబద్ధం చెప్పట్లేదు, రియల్గా చెప్తున్నాను. మీకు అంత నమ్మకం లేకపోతే ఒకసారి ఇలా ఫాలో అవ్వండి, ఈ వీడియో ఫాలో చేసుకోండి. ఆ తర్వాత మీరే చెప్తారు, అక్క నిజంగా బాగుందని. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేసిన తర్వాత టేస్ట్ నచ్చిన తర్వాత కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాను, పలావ్ సర్వ్ చేసుకుంటున్నాను. కమ్మటి స్మెల్ వస్తుంది. స్మెల్తోనే నా స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఏ హోటల్లో ఉండదండి ఈ టేస్ట్ అయితే, అంత బాగుంటుంది. క్యారెట్, ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఎంత మంచి టేస్ట్, అసలు ఈ టేస్ట్ మనం ఎక్కడ తినలేము, ఎక్కడ ఈ టేస్ట్ చేయలేము. అంత టేస్ట్గా ఉంది, ఎంత బాగుంది. సెట్ అయిందంటే ఎంత బాగుందండి రియల్గా. ఇలా చేసుకొని తినండి ఒకసారి. పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీకు ఫ్యాన్ అయిపోతారు, మీ కుకీస్కి ఫ్యాన్ అవుతారు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.